హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన వైటీ ఫ్యామిలీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అంతే కదండి, మన వైటీ ఫ్యామిలీలో ఎవరైతే వాళ్ళ ఇంట్లో చిన్ని కృష్ణయ్య నడయాడాలి, మా ఇంట్లో పిల్లలు కలగాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి నాటికి వాళ్ళ ఇంట్లో చిన్ని కన్నయ్యలు నడయాడుతూ ఉండాలని ఈ అమ్మాజీ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకృష్ణయ్యని కూడా నేను ఈరోజు పూజలో వేడుకుంటానండి. ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నెక్స్ట్ వచ్చేసి ఈ దంపతులు నిన్న నేను సత్యదేవుడ వ్రతానికి వెళ్ళాను అని ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ సత్యదేవుడ వ్రతాన్ని జరిపించిన ఆ దంపతులు అన్నమాట అండి, శ్రీకాంత్ అండ్ సంగీత. ఇద్దరు పేర్లు కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతున్నాయి కదండి. చూడముచ్చటైన జంట. చక్కగా వాళ్ళ గృహాన్ని అయితే సత్యదేవుడి వ్రతం కోసం అలా అలంకరించారండి. చాలా అంటే చాలా నిండుగా కళగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే వెళ్ళి చూడగానే. అదిగోండి స్వామివారిని కూడా చక్కగా అలంకరించారు. అరటి చెట్లు, మామిడి దొరెబ్బలు, తులసి అన్నిటితో చక్కగా అలంకరించారనమాట. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి నాకు. ఓం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని నమః. మేమందరైతే వెళ్ళి కూర్చున్నాం. మేము వెళ్ళేసరికి జస్ట్ స్టార్ట్ అవుతూ ఉందండి. మండపాన్ని అది ఏర్పరిచారు. వచ్చిన వాళ్ళందరినీ ముందుగా వాళ్ళకి దంపతులిద్దరికీ అక్షింతలు వేసి ఆశీర్వాదాలు ఇవ్వమనేసి అడుగుతున్నారనమాట. అందరూ ఆశీర్వదిస్తున్నారు. మేము వెళ్ళి కూర్చున్నాం అన్నమాట అండి. పూజ అయితే మొదలవబోతుంది. వ్రతము ముందు గణపతి పూజ, ఆ తర్వాత సత్యదేవుడి పూజ కదండి. ముందు గణపతి పూజ కోసం మండపాన్ని ఏర్పరిచారు అయ్యవారు. అదన్నమాట అండి సత్యదేవుడు వ్రత విశేషం. ముందుగా ఇంకా లైక్ చేయకుండా ఉన్నటువంటి వీడియోకి ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కటాక్ష వీక్షణాలు మీ అందరిపైన ఉండాలని, మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని వేడుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదిగోండి, మేము కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నాము. అందరూ వచ్చిన వాళ్ళందరినీ బ్లెస్సింగ్స్ ఇమ్మన్నారు అయ్యవారు. అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నాం అన్నమాట అండి. చూసారు కదా ఎలా ఉందండి సత్యదేవుడి వ్రతం. చాలా బాగుందండి. చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు ఆ పిన్ని గారు. ఆవిడకి కూతురు అల్లుడు ఉన్నారన్నమాట అండి. కూతురుని ఇంట్లో అదే వాళ్ళ ఇంట్లో వ్రతం చేపిస్తున్నారు ఆవిడ. ఎందుకంటే మేమందరం వెనకాల అయితే కూర్చున్నాం. ఆ పిన్ని గారి పేరు వచ్చి శ్రీవేణి. బాబాయ్ అయితే లేరండి. పోతే ఎందుకండి వ్రతం అయితే చాలా వైభవంగా జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది నాకైతే నిజంగా. ఎందుకంటే మనం ఇలాంటి విశేషాలకు ఎవరైనా పిలిచినప్పుడు నేనైతే చాలా ఆనందపడిపోతానండి. నిజం చెప్పాలంటే నాకు ముందు రోజే తెలిసింది వాళ్ళ ఇంటి దగ్గర ఇలా సత్యదేవ వ్రత కార్యక్రమం ఉందని చెప్పేసి. పిలవకపోయినా వెళ్ళి చూసి రావాలి అని అనుకున్నాను. కానీ అయితే ఆ ఈవినింగే నాకు ఆహ్వానం వచ్చింది. చాలా సంతోషపడిపోయాను. పొద్దున్నే ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. మీకు తెలుసు కదా, ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగుండట్లేదు. నేను అసలు గుమ్మం దాటి బయటకే వెళ్ళట్లేదు. కానీ ఆ సత్యదేవుడు వ్రతం అని విన్నప్పటి నుంచి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసిందండి నాకు. ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు చూస్తానా అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడో దేవాలయాలకు వెళ్ళాలి అంటే వెళ్ళలేకపోవచ్చు. కానీ మన ఊర్లో మన పక్కింట్లో జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి తీరాలండి. మీ అందరికీ కూడా చెప్తున్నానండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, బయటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్తున్నాను. ఇలాంటి వ్రతాలు పూజలు ఎక్కడైనా ఏమైనా జరుగుతుంటే పిలవలేదు అని ఎప్పుడు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. దేవుడి పెళ్ళికి అందరూ ఆహ్వానితులే అన్నట్టు ఇలాంటి వ్రతాలకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఏమైనా చూసి చక్కగా స్వామివారిని దర్శించుకుని రావచ్చు. చూసినా విన్నా కదా అంటారు కదండి, మనం చేస్తేనే కదండి చూసినా కూడా మనం పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు అస్తమానం రావు. వచ్చినప్పుడు మనం వెళ్ళాలి తప్పనిసరిగా. అదిగోండి గణపతి పూజ అయ్యింది. తర్వాత ముక్కోటి దేవతల్ని ఆవాహన చేస్తున్నారు అయ్యవారు. ముందు నవగ్రహాలు, తర్వాత ముక్కోటి దేవతల్ని ఇక్కడ వ్రతం జరుగుతుంది అని చెప్పేసి ఆవాహన చేస్తారు కదండి. అదే ఆవాహన కార్యక్రమం అయితే జరుగుతుంది. చెప్పాను కదండి, చాలా నిండుగా, చాలా కళగా, చాలా వైభవపేతంగానే వ్రతాన్ని నిర్వహించారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నిజంగా. ఒక్కొక్క అధిపతులందరినీ, ఆ భగవంతులందరినీ ఒక్కొక్కరిని అయ్యవారు నామాలు చెప్తూ ఆహ్వానం పలుకుతూ ఆవాహన చేస్తూ ఉంటే ఎలా జరుగుతుందా పూజ అంటే అన్నవరం వెళ్తాం, వ్రతం చేయించుకుంటాం, వచ్చేస్తాం. కానండి ఆ గోలలో ఏంటో అంత అర్థమైనట్టు అనిపించదు. ఇక్కడైతే నేను వెనకాలే కూర్చుని శ్రద్ధగా విన్నానన్నమాట అండి. ఎప్పుడు కూడా పూజ అనేటప్పుడు భక్తి శ్రద్ధ ముఖ్యమని అంటారు కదండి.
మనం భక్తి శ్రద్ధలతో వింటే అంత ఆనందం పొందుతామేమో అని అయితే నాకు మొదటిసారి ఎక్స్పీరియన్స్ అయ్యింది. నేను ఆల్మోస్ట్ అలాగే ఉంటాను, కానీ ఇంకా అయ్యవారి నోటి వంట చేస్తూ ఉన్నప్పుడు నేను విన్నప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యిందన్నమాట. అదిగోండి సత్యదేవుడికి కలశాన్ని పెట్టారు. అయ్యవారు ఎంత చక్కగా పెట్టారో చూసారా ఆయన. నాకు అది కూడా చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. అందుకే మీ అందరికీ వీలైనంత వరకు వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. ట్రై చేశాను. అదిగోండి తులసి అండ్ ఏంటది ఏమంటారు పేరు మర్చిపోయాను. తులసి అండ్ మారేడు దళాలు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుజం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పం అని చెప్పేసి మారేడు దళాలతోని తులసి దళాలతోని సత్యదేవుడిని అయితే పూజ చేశారన్నమాట అండి. చాలా చెప్పాను కదండి, ఎన్నిసార్లు చెప్పినా నాకైతే అంత సంతోషాన్ని కలిగించింది ఆ వ్రతం అని చెప్పాలి. అందుకే మీరందరూ కూడా చూస్తారని మీకు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక వ్రతం అయితే పూర్తయింది. ఇంకా కథలు చదువుతారండి. 5 అధ్యాయాలు ఉంటాయి కదండి కథలు. దానికోసం అయితే అందరూ అక్షంతలు తీసుకున్నాము. అక్షంతలు తీసుకుని అప్పుడు చెప్తున్నారన్నమాట అండి పంతులు గారు, ఇప్పుడైనా కొంచెం శ్రద్ధగా వినండి అమ్మ, గోల పెట్టకండి అని చెప్పేసి. అది ఏమిటో అర్థం కాదండి. ఎక్కడికి వెళ్ళినా సరే అంటే నిజంగా నాకు చాలా కోపాన్ని తెప్పించే విషయం అదన్నమాట అండి. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది, 3,000,000 దేవతలు వచ్చి అక్కడ ఆసీనులై కూర్చుని ఉన్నారు. అలాంటప్పుడు మన దృష్టి అంతా భగవంతుడి మీద ఉండాలి. ఏదో ఒక స్వామి నామాన్ని జపించుకుంటూ మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చోవాలండి. కానీ అదొక్కటే మిస్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారండి. అది మాత్రం నాకు కొంచెం చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. కానీ నేనేమీ చేయలేను, అలా అని ఎవరిని నొప్పించలేను. అందుకని నేను మాత్రం నా మటుకు కామ్గానే కూర్చున్నాను. పూజ అయిపోయింది. సత్యదేవుడికి అయితే హారతని ఇచ్చేశారు. మాకందరికీ ఇలాగ తాంబూలాలను అయితే ఇచ్చారనమాట అండి. పండు తాంబూలం అంటే అరటిపళ్ళు, వక్కలు, పసుపు, కుంకుమ, కాయిన్స్ అండ్ 6 డజన్ గాజులు, ఒక బ్లౌజ్ పీసు ఇలాగైతే తాంబూలాన్ని ఇచ్చారండి. వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారు. పంతులు గారు వాళ్ళ చేతులతో అయితే 5గురికి ఇప్పించారండి. పెద్దవాళ్ళకి మా అత్తయ్య గారు అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకైతే వాళ్ళిద్దరు దంపతుల చేత ఇప్పించారు. ఇవైతే మాకు పిన్ని గారు అందరికీ కూడా వెళ్ళిన వాళ్ళందరికీ ఇచ్చారనమాట అండి. పండు, తాంబూలం, పసుపు, కుంకుమ, గాజులు, వక్క అన్నీ ఇచ్చారనమాట అండి. చెప్పాను కదండి, ఉన్నంతలో ఇలా చాలా సంతోషంగా చాలా బాగా చక్కగా జరిగిందని చెప్పాలి. బాగానే అరేంజ్ చేసుకున్నారు. ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారనమాట అండి. ఇప్పుడు మనం ఏదైనా చేద్దామని ఉన్నా కానీ ఓపిక ఉండాలని, ఓపిక లేకే కదా నేను ఈ సంవత్సరం వరలక్ష్మి వస్తువు సరిగ్గా చేసుకోలేకపోయాను. ఆవిడ మరి అలా అరేంజ్ చేసుకున్నారో కానీ నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇకపోతే ఈ బ్లౌజ్ పీస్లు శ్రావణ మాసం వచ్చిన తర్వాత నాకు తాంబూలం ద్వారా వచ్చిన బ్లౌజ్ పీస్లు అన్నమాట అండి. అన్నీ తెచ్చి అక్కడ కబోర్డ్లో పడేస్తున్నాను. అవన్నీ తీసి చూస్తే ఇదిగోండి ఇన్ని ఇంచుమించు అన్నీ ఒకేలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపైతే ఈరోజు నేను కృష్ణాష్టమి పూజ ఎలా చేసుకున్నాను, ఎంత సింపుల్గా చేసుకున్నాను అది రేపటి వీడియోలో రేపటి బ్లాగ్గా అప్లోడ్ చేస్తానండి. ఇందులో అప్లోడ్ చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది, నేను చేయట్లేదు. రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే అండి.